భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి సేవా కార్యక్రమాలు చేపడుతూ దైవ భక్తిని దేశభక్తిని చాటుకుంటున్నారు. భారతదేశ సైనికులు బెంగళూరు నుండి విశాఖపట్నం మిలిటరీ యుద్ధ ట్యాంకులు, మిలిటరీ ట్రక్కులతో ప్రయాణిస్తుండగా వారికి నాగేంద్ర చౌదరి జగ్గంపేటలో మోహన్ కృష్ణ రెసిడెన్సీ వద్ద జాతీయ జెండాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. మోహన్ కృష్ణ రెసిడెన్సీలో మిలిటరీ సైనికులందరికీ భోజనం, వసతి ఏర్పాటు చేసి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, కాలినడకన వెళ్లే భవానీ భక్తులకు, అయ్యప్ప భక్తులకు రాత్రి వసతి ఏర్పాటు చేయడమే కాకుండా ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపారు. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన జగ్గంపేట గ్రామంలో ఇండియన్ ఆర్మీ వెహికల్స్ మన జగ్గంపేట మీదుగా వెళ్తుంటే వాళ్ళకి ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ అరేంజ్ చేసి ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ వెహికల్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మేము గత 7 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మన జగ్గంపేట మీదుగా విజయవాడ వెళ్ళే కాలినడకన వెళ్ళే భవానీ భక్తులకి వాళ్ళకి నైట్ ఉండడానికి ఏర్పాట్లు, అలాగే ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పడుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ మేము 7 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మేము వాళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా హోటల్కి ప్రతిరోజు వచ్చిన వికలాంగులకి, వృద్ధులకి, సాధువులకి, బాటసారులకి అందరూ కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. ఈ రోజు నేను చేసిన కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన ప్రాణాలని పణంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ మన దేశ భద్రతా సిబ్బంది మన కోసం అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు మనల్ని కాపాడడానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే, మనందరం ఎలా సేఫ్టీగా ఉన్నామంటే వాళ్ళే కారణం మనకి. అందుకని చెప్పేసి వాళ్ళకందరికి కూడా ఈరోజు నేను ఒక భారతీయుడిగా వాళ్ళకి ఈరోజు అకామిడేషన్ అరేంజ్ చేసి, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటు సైడ్ ఎప్పుడైనా ఎవరైనా ఆర్మీ సిబ్బంది కానీ, మిలిటరీ వారు కానీ వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినా వారికి తెలియజేయండి. మా జగ్గంపేటలో నేను ఎప్పుడు కూడా వాళ్ళ కోసం సిద్ధంగా రెడీగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడైనా అకామిడేషన్ ఇక్కడ నేను ఫ్రీగా ఉచితంగా అరేంజ్ చేసి, ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి వాళ్ళు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.